హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మటర్ కచోరీ చేసుకుందామండి. ఇక్కడ ముందుగా 1 కప్పు మైదా పిండి తీసుకొని ఉంచుకోవాలి. అలాగే 1 కప్పు ఇక్కడ నేను ఫ్రెష్ మటర్ తీసుకొని బఠానీ తీసుకొని ఉంచుకున్నానండి. ఫ్రోజన్ బఠానీ కాకుండా ఇలా ఫ్రెష్ బఠానీ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకు సీజన్ కదా, 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా మైదా పిండి తీసుకున్నాం కదా 1 కప్పు, ఇందులో కొంచెం 1/2 స్పూన్ వరకు ఓమా వేసుకోవాలండి. అలాగే ఇందులో 1/4 కప్పు వరకు నూనె వేసుకోవాలి. ఒక 1/4 కప్పు వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలండి. ఆయిల్ వేసాం కదా, మన చేతితోని ఇలా ముద్దలాగా రావాలన్నట్టు అంతవరకు ఈ పిండిని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి ఇలా మన చేతితో పట్టుకుంటే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. మెత్తగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. మెత్తగా అసలు కలుపుకోవద్దు. వాటర్ చూసుకొని చపాతీ పిండి ఏ విధంగా కలిపేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా కలిపేసుకున్నాం కదా, ఈ పిండిని ఇలా ఫ్లోర్ మీద వేసి ఒక 3-4 నిమిషాలు పిండిని ఇలా కలిపేసుకోవాలండి. ఈ విధంగా ఇలా కలుపుకుంటే మనకి పిండిని ఎంత మంచిగా కలుపుకుంటామో కచోరీస్ మనకి అంత మంచిగా వస్తుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి పిండిని. ఇలా కలుపుకున్నాం కదా పిండిని, ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ వరకు సోంపు, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు, ఇవి వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇందులో 1 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి వేగాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి. చల్లబడిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం 1/4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఈ బఠానీ ఉన్నాయి కదా, వీటిని వేసుకొని ఒక 5 మినిట్స్ మనము వీటిని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఇవి వేయించుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లబడినాయి కదా, వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని కొంచెం బరకగా పౌడర్గా చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ బఠానీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కూడా పేస్ట్గా కాకుండా బరకగా చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం బరకగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం 1/4 స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. నేను 1 మిరపకాయ తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో
దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి, 1 టీ స్పూను. ఇది వేయించుకోవాలి, దూరగా వేయించుకోవాలి. వీటిని మనం అల్లం వెల్లుల్లి వేసాం కదా, ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగింది కదా, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బఠానీ వేసి ఇందులో వేయించుకోవాలి. ఇది కూడా వేయించుకోవాలండి, 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఆల్రెడీ మనం వీటిని వేయించి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే కొంచెం ఉప్పు, కారం, 1 టీ స్పూన్ నేను కారం వేసాను, అలాగే కొంచెం పసుపు. ఇవన్నీ వేసి కొంచెం వేయించుకోవాలండి, 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1/2 స్పూన్ అమ్చూర్ పౌడర్, అలాగే మనం లాస్ట్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1 స్పూన్ షుగర్ వేసుకుందామండి. షుగర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఆ పౌడర్ కూడా ఇలా లాస్ట్కి వేసుకోవాలి. వేసి ఇదంతా కూడా ఇలా కలిపేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి, ధనియాల పొడి, సోంపు వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది పూర్తిగా మనకు చల్లబడాలండి, ఇది మొత్తం కూడా. ఇప్పుడు ఇది చల్లబడిందండి. ఇలా మిశ్రమం తీసుకొని దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, మన పిండి కూడా ఎంత సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి, చిన్న చిన్నవి. ఇవి కూడా చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. చూడండి, ఇలా తీసుకొని ఒక పిండి ముద్దని ఇలా తీసుకొని ఇలా చేస్తూ ఉండాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, అది పెట్టుకొని రౌండ్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదొక బాల్ తీసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసేసుకొని మన పైది కూడా తీసేసుకోవాలి. పైది తీసేసుకున్న తర్వాత ఇలా రౌండ్ చేసుకొని ఒకసారి ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవాలి. ఇలా అనుకోవాలి, మధ్యలో నుంచి ఇలా చేపెడుతూ అనుకోవాలి. మనకు ఈక్వల్గా ఉంటుందండి, మొత్తం కూడా ఈక్వల్గా వస్తుంది బ్యాటర్ లోపల. ఇలా ఇలా అనుకుంటూ ఉండాలి. మనం ఎంత సైజు చేసుకుంటామో అంత సైజు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా చేసి పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మరీ లావు కాకుండా మరీ సన్నం కాకుండా మామూలుగా ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి.
నేను మీకు ఇంకోటి కూడా చూపిస్తానండి. ఇలా అన్న తర్వాత ఇలా ఒక బాల్ తీసుకొని ఇలా కొంచెం ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన వచ్చింది ఉంటుంది కదా, ఇది తీసేయాలి. ఇది తీసేసి ఒకసారి ఇలా రౌండ్గా చేసుకొని ఇలా మధ్యలో నుంచి ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అంతా కూడా మొత్తం మనకి ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, అన్నీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయిందండి. మరీ బాగా కూడా వేడి కాకుండా మామూలుగా అయ్యే విధంగా నూనె వేడి చేసుకోవాలి. ఇలా మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని చూసుకొని వేసుకోవాలండి. ఇవి మెల్లిగా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి, మెల్లిగా. అలాగే హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే అవి సరిగ్గా వేగవు. మీడియం ఫ్లేమ్ మీద, లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇవి వన్ సైడ్ తిప్పుకుందామండి. ఇలా మెల్లిగా టర్న్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే కూడా అన్నీ చేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించేసుకోవాలి. ఇంతే అండి, మన మటన్ కచోరీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో ఇలా టీ తాగుతూ తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెట్టండి, చాలా హ్యాపీగా తినేస్తారు. చూడండి, లోపల కూడా మనకు చాలా బాగుందండి. ఈక్వల్గా ఎక్కడ కూడా పిండి ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా సరిపోయింది. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.